బి అలర్ట్ అండి. ఇది రిక్వెస్టింగ్ వీడియో మాత్రమే, అవగాహన కోసం మాత్రమే, ఎవరిని కించపరచడానికి కాదు. ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీలో ఉండి ఎస్టీ కమ్యూనిటీలో ఉండి క్రిస్టియానిటీగా చర్చికి వెళుతూ ఉంటారో వాళ్ళు బి అలర్ట్. ఎందుకంటే టీజీపీఎస్సీ విడుదల చేసిన 3 నోటిఫికేషన్లలో ఒక పాయింట్ ను మెన్షన్ చేసిరు. పేజీ నంబర్ 4లో 4వ పాయింట్ 4.1.4 ఉంటుంది కమ్యూనిటీకి సంబంధించి. అందులో ఏమిచ్చిండు అంటే ఎక్స్ప్లనేషన్ అనే హెడ్డింగ్ తో ఎవరైతే హిందూ, సిక్, బౌద్ధులు ఉంటారో ఈ 3 మతాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఎస్సీగా పరిగణించబడతారు, మిగతా వాళ్ళు ఎస్సీలు కాదు అంటూ మనకు నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసిండు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తా ఉన్నది. కాబట్టి ఎవరైనా ఈ 3 మతాలు కాకుండా వేరే మతం అంటే చెప్పాల్సిన అవసరం లేదుగా, మన దగ్గర క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఏం కాదులేదు తీసుకుంటాం, జాబ్ సంపాదిస్తాం, తర్వాత చూస్తామని అనుకుంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్ కోల్పోయే ప్రమాదం ఉన్నది. రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. ఆ అతను తను చర్చికి వెళ్తుంది, తను క్రిస్టియన్, అసలు ఎస్సీఏ కాదు, నా మీద అట్రాసిటీ కేసు ఎట్లా పెడుతుంది అని చెప్పేసి కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఆ ఆధారాలన్నీ చూయించి, అంటే ప్రతి సండే అమ్మాయి చర్చికి వెళ్ళింది, ఆ ఫాస్టర్ తో దిగిన ఫోటోలు అండ్ తనకు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ అన్ని ప్రూఫ్ చేసినప్పుడు తను ఎంప్లాయ్, తను పెట్టినటువంటి కేసును తొలగించి ఆ ఉద్యోగానికి ఎసరు వచ్చేలాగా కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇది కేవలం అవగాహనకు మాత్రమే, దీని అవగాహన లాగానే ఆలోచిస్తారని అనుకుంటూ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి.